మరియు ఎమ్మెల్యే గారు వారి యొక్క అభిమానులు కలిసి మొన్న మేడం గారి పుట్టినరోజు సందర్భంగా ఈపీఆర్ అభిమానులు మండలంలో 363 మంది విద్యార్థులకి 63,110 రూపాయలు చెల్లించడం జరిగింది. దానికోసంగా ప్రత్యేకంగా మేడం గారికి వారి అభిమానులకి ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇది కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ఈ ఫీజెస్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 2,85,970 రూపాయలు మొత్తం ఏ పిల్లవాడు కూడా 10th క్లాస్ పిల్లవాడు ఫీజు కట్టేదానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈపీఆర్ అభిమానులు ఈ ఫీజును కట్టడం జరిగింది. వారికి విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఏ రోజైనా ప్రకారం మాత్రం ఆ స్కూల్లో ఉంచితే మనకే ఇబ్బంది, మనకే రేపు లేదు ఆ నుంచి తీసి వెంటనే వాళ్ళని ఎక్కడో కట్టాలని మన ఎట్లా మనకు వచ్చేసేటప్పటికి రీసెంట్ గా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ప్రధాన మంత్రి మాతృవందన యోజన స్కీమ్ ని ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి కన్వర్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా అంగన్వాడీ కార్యకర్తలు నమోదు చేసుకొని వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3,000 రూపీస్ అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్ల్ చైల్డ్ ఎవరైతే ఆడపిల్ల పుడతారో వాళ్ళకి ఒకేసారి 6,000 రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లో వేయడం అనేది జరుగుతూ ఉందండి. దీనికి సపరేట్గా ఒక యాప్ అనేది ఉంది. యాప్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సమావేశం తర్వాత మనకు మొత్తం 3 వర్కులు మంజూరైనాయి. వాటిలో 2 ఎంపీపీ గ్రాంట్ నుంచి, ఒకటి వచ్చి ఎంపీ లాడ్స్ గ్రాంట్. మన మండల పరిషత్లో మైపాడుకి 3 లక్షల రూపాయలతో బోర్వెల్స్ ఇవ్వడం జరిగింది. వాటిని అతని పూర్తి చేయడం జరిగింది. అలాగే ఒకటి మన ఇందుకూరుపేట వ్యక్తులు పంచాయతీలో ఏవైతే మన పీడబ్ల్యూసీకి చెక్ వాల్స్ రీప్లేస్మెంట్లో వాటికి 1.5 lakhs ఆ వర్క్ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎంపీ లాడ్స్లో 3.5 lakhsతో మైపాడు గ్రామ పంచాయతీలో ట్రైన్ నిర్మాణం కోసం టీసీ జరిగింది. ఆ వర్క్ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే మనకు గత 2021 సంవత్సరంలో పిఎంఏజీవై ముందు ఒకటి 50% సబ్సిడీ మనకి 50 కేజీల బ్యాగ్ 1,110 రూపాయలు పడుతుంది. మనం 550 రూపాయలు మాత్రమే మన మండలంలో 10.15 టన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో ఇందుకూరుపేటలో 4 టన్నులు, జగదేవపేట పరిధిలో 4 టన్నులు, అదేవిధంగా ముగర్తిపాలెం పరిధిలో ఉన్న గ్రామాలలో 2.15 టన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గత 3 నెలల్లో సీడ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. సిఎస్హెచ్ 24 వెరైటీ జోవార్ విత్తనాలు మల్టీకట్ వెరైటీ ఇవి వచ్చేసి మన మండలంలో 700 కేజీలు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇది వచ్చేసి 75% సబ్సిడీ. మనకి 5 కేజీల బ్యాగ్ 460 రూపాయలు పడుతుంది. మనకు అందులో సబ్సిడీ 340 రూపాయలు పోను, రైతు వాటా 115 రూపాయలు మాత్రమే. ఇది ఇందుకూరుపేటలో 125 కేజీలు డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా జగదేవపేటలో 235 కేజీలు, మైపాడు నుంచి 1,259 కొత్త సంఘాలు ఉన్నాయి. 12,630 మంది సభ్యులుగా ఉన్నారు. 34 సంఘాలలో మనకి బ్యాంక్ ఇంకేకి సంబంధించి ప్రతి సంవత్సరం టార్గెట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ గాను బ్యాంక్ ఇంకేకి సంబంధించి 739 సంఘాలకు 42,29 లక్షలు మరి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పటి వరకు 347 సంఘాలకు గాను 26,96 లక్షలు మనం బ్యాంకింగ్ రుణాలు మన సభ్యులకు ఇప్పించడం జరిగింది. అయితే బ్యాంకు రుణాల్లో గత సంవత్సరం వరకు ఎప్పుడు ఏ సంఘం ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తే అప్పుడు మనం బ్యాంకు తీసుకొని వాళ్ళకి డాక్యుమెంటేషన్ చేసి రుణం ఇప్పించేది. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కొత్తగా యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసుకుని యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏ సంఘానికి ఏ నెలలో ఎంత ఎలిజిబిలిటీ వస్తే ఆ విధంగా వాళ్ళకి లింకేజ్ ఇప్పించమని ఒక బయోమెట్రిక్ ద్వారా వాళ్ళకి మనం యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇంకా కొన్ని సంఘాలప్పుడు మాకు ఈ సంవత్సరం వద్దని మాకు ఇప్పుడు తీసుకున్న లోన్ ఇంకా రీపేమెంట్ జరుగుతూ ఉంది, మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి లోపల తీసుకోలేమని తెలియజేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఆ గ్రూప్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పెట్టడం జరిగింది. అంటే ఇంకా సంఘాలు కొంతమంది మళ్ళీ త్వరగా లోన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ రుణం తీసుకుంటామని రావడం జరుగుతుంది. అది మాత్రం మనం రిక్వెస్ట్ పెట్టి బయట నుంచి పర్మిషన్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి బయోమెట్రిక్ వేసి ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదొకటి ఇప్పుడు చేస్తున్నాము. మనం ఇప్పటి వరకు దాదాపు 62%
బ్యాంక్ రుణాలు అచీవ్మెంట్ అనేది చేయడం జరిగింది. అలాగే శ్రీనిధికి సంబంధించి మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 10,60,00,000 మన టార్గెట్ మండలం సంబంధించి మనం ఇప్పటి వరకు 10,56,00,000 ఇప్పించడం జరిగింది. 4 లక్షలు ఇప్పిస్తే మనకి ఈ ఫైనాన్షియల్ టార్గెట్ కూడా శ్రీనిధిలో కూడా మనం లక్ష్యం చేరుకోవడం జరుగుతుంది. అయితే శ్రీనిధికి సంబంధించి మన టార్గెట్ కన్నా కూడా ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మనకి ప్రతి సంఘానికి ఒక 5 లక్షల వరకు మాత్రమే శ్రీనిధి రుణాలకి మనకి అర్హత ఉంది. అయితే మనకి ఒక నవంబర్ 1వ తేదీ నుంచి లాస్ట్ మంత్ నుంచి ఒక సంఘానికి 8 లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం ఇవ్వడం వలన అంటే బ్యాంక్ లోన్లు ఎవరైతే 10 లక్షలు 5 లక్షలు ఇలా తక్కువ మొత్తంగా తీసుకుంటారో అలాంటి వారు ఈ శ్రీనిధి సంఘం నుంచి కూడా ఒక 8 లక్షలు తీసుకునే అవకాశం వచ్చినందున అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి మనం అర్హత కలిగిన ప్రతి సంఘానికి కూడా శ్రీనిధి ద్వారా రుణాలు ఇప్పించడం జరుగుతుంది. ఆర్థిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి సూపర్వైజర్గా చేస్తూ ఉంటున్నారు. వాస్తవానికి లాస్ట్ టైం ఈ సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు మన డేవిస్పేటకు సంబంధించి గ్రామ సర్పంచ్ గారు మాకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆ ఊర్లో ఉంది, కానీ అక్కడ పూర్తిగా వాడట్లేదు, అక్కడ స్టాఫ్ లేనందువల్ల అని చెప్పి చెప్పారు. ఆ సమావేశంలో కూడా లాస్ట్ టైం నేను చెప్పాను, అక్కడ ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగం మానేసి ఫారిన్ వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ అనేది ఏం జరగలేదు. డిఎంహెచ్ఓ గారు మెడికల్ ఆఫీసర్ గారి ద్వారా డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్తామని లాస్ట్ టైం చెప్పాము. అది లాస్ట్ టైం డిఎంహెచ్ఓ గారికి లెటర్ పూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. అది మెయిన్ రోడ్లో ఉండేది, అక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. దేవిస్పాడు పరిసరాల్లో మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉంది. బిల్డింగ్లో కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అది ఒకటేను. విలేజర్స్ అడుగుతున్నారు, ప్లస్ గ్రామ సర్పంచ్ గారు మండల సర్వసభ్య సమావేశంలో చెప్పారని చెప్పడం జరిగింది డిఎంహెచ్ఓ గారికి. వారు ఈ 2 monthsలో కొంత రిక్రూట్మెంట్ జరుగుతుంది, తప్పనిసరిగా అక్కడ సిహెచ్ఓ గారు ఉండేటట్టు చూస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఉన్న హెల్త్ సంబంధించి మీకు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ 2 విలేజ్ల్లో మనకి రీసర్వే అనేది ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఈ 2 విలేజ్లు కంప్లీట్ అయితే రీసర్వే పూర్తిగా ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి రీసర్వే పూర్తి అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం గంగపట్నం గ్రామంలో రీసర్వే అనేది బిఎల్ఆర్ స్టేజ్లో ఉంది. దాని మీద ఏదైనా అపీల్స్ ఉన్నా కానీ మనం ఈ అపీల్స్ కూడా మనం టేకప్ చేసి కూడా దాన్ని క్లియర్ చేస్తున్నాము. గంగపట్నం గ్రామం అయిపోయిందంటే మన మండలం పూర్తిగా రీసర్వే పూర్తిగా అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మనకి నిన్న జీవో వచ్చింది, సాదా బైనామాలను ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 31 వరకు కూడా మనకు పూర్తిగా కూడా సాదా బైనామాలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. రోడ్డు మీద చేస్తున్నారు మీరు తప్పారు. ఇంకోటి కాంట్రాక్టర్తో మనకు వచ్చిన ఇబ్బంది కాంట్రాక్టర్ మీరు రీకటింగ్ చేసి రోడ్డు ఉన్నదాన్ని మీరు వాడుకోరు సార్. రోడ్డు మీద స్తంభం అయితే దాని మీద నిజపాతంగా స్తంభం దాన్ని చేయాల్సి కదా. రోడ్డు మీద స్తంభం ఆనుకొని కట్టేది మీ దగ్గర ఉండి డిపార్ట్మెంట్ వాస్తవం సార్. నా అనుకోవడం చెప్తున్నా, ఏ డిపార్ట్మెంట్ అయినా పబ్లిక్ గవర్నమెంట్ బైపాట్ రోడ్ రైటింగ్ చేసి ఎక్కడైనా తీసుకుని వచ్చింది ఇప్పుడు ఇళ్ళని గవర్నమెంట్ మమ్మల్ని చూస్తాను కదా. మీ స్థలం అని చెప్తే ఒప్పుకుంటారు కదా. అంటే మీరు స్తంభాలు ఇప్పుడే ఇంకొక ఫ్యూచర్గా దూరంగా వేయండి సార్. స్తంభాలు మీరు 24 గంటల కరెంట్ తెచ్చి రోడ్డు మీద వేసేస్తున్నారు సార్ స్తంభాలు. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, మామూలు వెంటనే మీకు ఫోన్ చేస్తారు సార్. ఈ కాంట్రాక్టర్తో కొద్దిగా పోతారు, ఎవరైనా పోతారు డిపార్ట్మెంట్ ఎందుకంటే ఫ్రెండ్లీగా. కానీ నేనేమంటే స్పేస్ ఉన్న కానీ తీసుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ పడుకోవడం ఎందుకు తీసుకోండి మీరు నాకు అర్థం కదా. ప్లేస్ తీసుకొని వేయండి, దూరంగా వేయండి స్తంభాలు. ఇబ్బంది పడిపోతున్నాను మీదే అది మీది ఆలోచించారు. మీకు పైన ఎస్సీ కాలేజీలో పెట్టాను కావాలి, సోలార్ ప్యానల్స్ తెచ్చింది నేను కావాలి సిహెచ్సి ఇందుకు పెట్టండి. ఇప్పుడు మా దగ్గర మామూలుగా రెగ్యులర్గా మా రోజుకి జనరల్గా మామూలుగా బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఇవన్నీ కాకుండా ఈ మధ్యన మేము కొత్తగా అంటే చెప్పుకోదగ్గ విధంగా ఏం చేస్తున్నామంటే గుండెకి సంబంధించి మైయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేది హార్ట్ అటాక్ అనేది మనకి తెలిసిన విషయమే. దానికోసం గవర్నమెంట్ కొత్తగా స్టెమింగ్ సర్వీసెస్ తీసుకొచ్చింది. సో దానికి సంబంధించి మనము ఇక్కడ ఈసీజీ తీసి అండ్ దాంట్లో కానీ ఏమన్నా హార్ట్
ఎంఐ చేంజెస్ కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించి మనం ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాము. అది 40,000 ఇంజెక్షన్. సో అది ఎమర్జెన్సీగా పేషెంట్కి ఇచ్చి మనం వితిన్ హాఫ్ అన్ అవర్ పేషెంట్ని సేవ్ చేయగలిగే మంచి ఇంజెక్షన్ అది. దాన్ని మనము మన ఇందుకుపేటలో ఇస్తున్నాము ఫ్రీగా ఇస్తున్నాము. ఇప్పటికీ 12 to 13 ఇంజెక్షన్స్ ఇచ్చాము. సో కొంతమంది డిప్యూటీ ఎంపీడీఓగా మనకి మల్లికార్జున గారు మన మండల డిప్యూటీ ఎంపీడీఓగా తీసుకున్నారు. యాక్టివిటీస్ సచివాలయాల మీద, సచివాలయాలు చేసే వర్క్స్ వీటన్నిటి మీద JSW గెస్టెడ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ని ఒకరిని 3 times సిస్టమ్ అని గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ప్రతి మండలానికి ఒక JSW ఇన్ఛార్జ్ ఆఫీసర్ని ఇచ్చారు. మన సీనియర్ అసిస్టెంట్స్ కానివ్వండి, పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ప్రమోషన్స్ ఇచ్చి డిప్యూటీ ఎంపీడీఓ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని JSW ఆఫీసర్గా డిప్యూటేషన్ మీద నియమించారు. మనకి పవన్ కుమార్ అని చెప్పి మన గతంలో కూడా ఇక్కడే సివిల్ అసిస్టెంట్ పనిచేశారు. డిప్యూటీ ఎంపీడీఓగా JSW ఇన్ఛార్జ్ ఆఫీసర్గా నిన్న విధుల్లో చేరారు.